రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు, సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అప్కే ప్యార్ రహేతో బస్ హై ప్యార్ మే మై మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగిండు, నువ్వు మాత్రం నిధులు అడుగుతున్నావు, నిధులు అడగాలంటే మాతో కలిసి ఉండాలన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ నీకుంది, తెలంగాణ రైజింగ్ నాకుంది, ఈ రెండు కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించను. మా మధ్యలో రెండు ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకున్నాము. మోడీ గారికి నా కమిట్మెంట్ తెలుసు పాలిటిక్స్లో, ప్లస్ నేను నడుపుతున్న ప్రభుత్వం విధానం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు తావులేదు. ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడినుంటే, పరేడ్ గ్రౌండ్లో ఇదే మాట్లాడినుంటే పార్టీ మీటింగ్ కాబట్టి చెప్పేటోని. మేము కలిసి పాడుకున్నదే ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, మైకుల ముందల్లే ఇద్దరం మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నది ఉంటే తెర వెనుక కూడా మాట్లాడుకోవచ్చు కదా నర్సింగ్. అవును. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టడం కోసం బహుశా మిమ్మల్ని అలా ఇన్విటేషన్ అందరు ఎదురుగానే మాట్లాడిండు. ఇది అందరు బహిరంగంగా జరిగిందే. ఆయన ఓపెన్ ప్రపోజల్ కలిసి రమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రమ్మని. కేంద్ర ప్రభుత్వంతో మీరు అంత ఫార్మల్గా చెప్పండి. మీరు పొలిటీషియన్ కంటే కూడా పొలిటికల్ అనలిస్ట్గా చాలా బాగా పాలిటిక్స్ అనలైజ్ చేస్తారు, నాకు తెలుసు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పాజ్ ఇచ్చి టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడితే దాన్ని రకరకాలుగా అనుకుంటే మంచిదే కదా. నాకు డిమాండ్ ఉందని నీకన్నా అర్థమైంది కదా. పోనీ రేవంత్ రెడ్డికి డిమాండ్ లేదు, అవుట్డేటెడ్ కాదు, రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉంది అనేది అర్థమైంది కదా. డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంతా. సో రేవంత్ రెడ్డికి ఈ దేశంలో డిమాండ్ ఉంది, అది తెలంగాణ ప్రజలకు గౌరవము. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా.